హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దొండకాయ పచ్చడి అండి. సో దొండకాయ అంటే మనకి జనరల్గా కర్రీ అయితే అంతగా ఇష్టంగా తినాం కదా. అలా కాకుండా ఈ విధంగా పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది. కొంచెం పులుపు అనేది అడ్జస్ట్ చేసుకొని నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో అందుకని ఫస్ట్ దొండకాయలన్నిటిని శుభ్రంగా కడిగి తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి. అదే రౌండ్గా అయితే రౌండ్గా, స్క్వేర్ టైప్ అయితే స్క్వేర్ టైప్ ఆ విధంగా కట్ చేసుకొని తర్వాత దానికి నేను చూపించే ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఆ దొండకాయ అంటే ఇలా అంటారు కదా, సో అలా కాకుండా మమ్మీ దొండకాయ పచ్చడి ఇంకొకసారి ట్రై చేయవా అని చెప్పేసి డెఫినెట్లీ అంటారు. సో మనకు నచ్చిన విధంగా కట్ చేసేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో పల్లీలు తర్వాత కోకోనట్ కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై కాకుండా కొంచెం వేడయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదా ఆయిల్ వేయకుండా మేము చేస్తామన్నా కూడా ఆయిల్ వేయకుండా మీరు ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు ఇవి వేయించకుండా కొంచెం లైట్గా వేయించి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఈ పచ్చడికి కొంచెం కారం అనేది మనం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. లేదా పచ్చిమిర్చి అవైలబుల్గా లేకపోతే ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో చెప్తున్నాను కదండి, కారం అనేది ఎక్కువ మనం అంటే పొడి కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితోనే మనం కారం అనేది యూస్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా నేను కొంచెం తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని కూడా ఈ మిశ్రమంలో వేయించేస్తున్నాను. తర్వాత టమాటాస్ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసి మనం ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేయాలి. టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసి కొంచెం మగ్గనివ్వాలి. సాల్ట్ వేసి మగ్గనివ్వాలన్నమాట. మగ్గాక మనం అది చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవడమే. ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయింది. ఈసారి పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను. టమాటో వేయడం వలన మనకి పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది. మీకు పులుపు కావాలంటే నానబెట్టి కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మనము మగ్గనివ్వాలన్నమాట. మగ్గనివ్వాలంటే సిమ్లోనే అవ్వాలి. సిమ్లోనే పెట్టి ఇవి బాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే నేనైతే పిక్క తీసిన చింతపండు డైరెక్ట్గా వేసేసాను. అలా కాకుండా చింతపండు నానబెట్టి ఆ రసం అనేది గుజ్జుగా వస్తుంది కదా, ఆ గుజ్జుగా వచ్చిన రసం అనేది ఇందులో వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా పులుపు అనేది కలుస్తుంది. నేను ఈ మిస్టేక్ చేశాను. సో మీరు అలా కాకుండా డైరెక్ట్గా అన్నీ వేసి మిక్సీ పట్టేయాలి. ముందుగా నేను పల్లీలు తర్వాత కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టానండి. సో ఆ వీడియో క్లిప్స్ చిన్న మిస్ అయ్యాయి. అంతేనండి. ఇది మిక్సీ పట్టిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.